ఈ రోజు ఫ్లిప్కార్ట్ నుంచి మనకు వచ్చిన ఆర్డర్స్ ఇంత. వెల్కమ్ టు అచ్యుతం స్టార్టప్ స్టోరీస్. మీరేమైనా స్టార్టప్ చేయాలి లేదంటే బిజినెస్ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము మార్కెటింగ్ పైన చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. కర్ణాటకలో ఒక 2 ప్రమోషన్ చేసాం. ఈవెన్ తెలుగులో ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. సో ఫస్ట్ ప్రమోషన్ ఎవరితో చేపిస్తే బాగుంటుందని కమెంట్ చేయండి, వాళ్ళని మెన్షన్ చేయండి. ప్రమోషన్ తక్కువ చేస్తేను ఇంత ఆర్డర్స్ ఎలా వస్తున్నాయంటే దీన్ని రెఫరల్ ఆర్డర్స్ అంటాం. అంటే ఒకరికి రిజల్ట్ వస్తే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేస్తారు కదా. అలాగే మాకు పంజాబ్ నుంచి, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడ నుంచి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇదొక మేజర్ అడ్వాంటేజ్. మీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండి మంచి రేటింగ్ వస్తే ఫ్లిప్కార్ట్ మళ్ళీ అమెజాన్ ప్రోడక్ట్ని బూస్ట్ అనేది చేస్తుంది. సో ఆ మూలంగా ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు మన గ్రాస్ రెవెన్యూ చూసుకుంటే ఒక 50,000 ఉంటుంది. దాంట్లో కమిషన్, మళ్ళీ డెలివరీ ఛార్జెస్, ట్యాక్స్ అన్నీ పోగా అకౌంట్కి 30,000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీస్తే దాదాపు 10,000 రూపీస్ ఈ రోజు మన ప్రాఫిట్. సో ఇలాంటి మరిన్ని స్టార్టప్ స్టోరీస్కి మన పేజ్ని ఫాలో చేయండి. అండ్ తప్పక తెలుగులో ఫస్ట్ ప్రమోషన్ ఎవరితో చేపిస్తే బాగుంటుందని కమెంట్ చేయండి, వాళ్ళని మెన్షన్ చేయండి. మళ్ళీ మీకు ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుంటే అమెజాన్ మళ్ళీ ఫ్లిప్కార్ట్లో వెళ్ళి అచ్యుతం హెయిర్ ఆయిల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది మా ప్రోడక్ట్. సో మీరు ఒకటి ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా నెక్స్ట్ టైం నుంచి మీరే యూజ్ చేస్తారు, ఎందుకంటే క్వాలిటీ అనేది అంత బాగుంది.